దీపం, వీధి దీపం, చంద్రబింబం, తారకలు ఏవైనా సరే వెలవెలపోతాయంతే. ఆయన ఒక్కడే అలా వెలుగుతూ ఉంటాడు, అన్ని కిరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు. విశేషించి ఆ కిరణములు తాకినటువంటి కారణం చేత చైతన్య స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి రశ్మిమంతం అని మహర్షి మొదలు పెట్టడం వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే, ఆ కిరణముల ద్వారానే ఆయన ఈ లోకాన్ని సృష్టించడం దగ్గర నుంచి మోక్షం వరకు ఇస్తాడు. సాధారణంగా భగవానుణ్ణి మూడు మూర్తులుగా చెప్పారనుకోండి, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అంటాం. అన్ని వేళలా అందరికీ మోక్షం రాకపోవచ్చు, పునర్జన్మలోకి వెళ్ళిపోవచ్చు. కానీ సూర్యుణ్ణి ఉపాసన చేసినటువంటి వారు లోపల ఉండేటటువంటి చీకటిని పోగొట్టుకుంటారు. లోపల ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానము కలిగి, జ్ఞానము కలిగిన కారణం చేత మోక్షాన్ని కూడా పొందుతారు. అందుచేతనే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులై మహానుభావుడు 6 ఉపాసనా మార్గములను స్థిరీకరించారు. ఈ 6 మూర్తులలో ఏ మూర్తిని పట్టుకున్నా నీకు మోక్షము వరకు ఇవ్వగలడు పరబ్రహ్మస్వరూపమని. 1 శివుడు, శైవం అంటారు. 2 శాక్తేయము, అమ్మవారి పూజ. 3 కౌమారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ. గణాపత్యము, విఘ్నేశ్వరుడి పూజ. 5 వైష్ణవం, శ్రీ మహావిష్ణువుని అర్చన చేయడం. అలాగే 6వది మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడం. ఇవి 6 కూడా సౌరం అంటారు. ఈ 6 కూడా మోక్షము వరకు ఒక యజమానిని తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి స్వరూపములు. మళ్ళీ ఇందులో పరబ్రహ్మంగా మీకు వెలిగిస్తే తప్ప సుబ్రహ్మణ్య దర్శనం లేదు. అసలు నిజానికి షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు పంచాయతన పూజలో 5గురికే స్థానం ఇచ్చారు. 1 శివుడు, 2 అమ్మవారు, 3 సూర్యుడు, 4 గణపతి, 5 విష్ణువు. ఎవరు ప్రధానుల్ని చేసుకుని పూజ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని మధ్యలో పెట్టి మిగిలిన 4గురిని చుట్టూ పెడతారు. సుబ్రహ్మణ్యుడికి స్థానం ఇవ్వాల. అక్కడ ఆరాధనలో 6గురిని చెయ్యొచ్చని చెప్పిన, మరి సుబ్రహ్మణ్యుడిని ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆయన అగ్నిస్వరూపుడు. మొదట వెలిగించిన దీపం సుబ్రహ్మణ్య స్వరూపం, చిట్ట చివర ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్య స్వరూపం. అసలు సుబ్రహ్మణ్యుడి సన్నిధానంలోనే పూజ జరుగుతోంది. అందుకే ఇక సుబ్రహ్మణ్యుడికి మూర్తి ఉండాలి అని శంకరాచార్యుల వారి ప్రతిపాదన చేయలే. అందుకే సాలగ్రామం కూడా చెప్పాల. మిగిలిన 5గురికి మూర్తులు పెట్టకపోతే 5గురికి 5 మూర్తుల పనుపున 5 సాలగ్రామములు ఉంచుతారు. అందుకే ఎందుకు ఉంచారో తెలుసా? ఇది ఈ జాతి గొప్పతనం. దేనికైనా ఇంట్లో చోటు లేదు అని మానేచేయి, ఉపద్రవం లేదు. ఒక్క పూజ ఇంట్లో చోటు లేదని మాత్రం మానవద్దు. అందుకు శంకర భగవత్పాదులు పంచాయతని పూజని సాలగ్రామాల్లోకి మార్చారు. మార్చేటప్పుడు కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే, సాధారణంగా ఈ దేశమంతటా పూజింపబడేవాడెవరు అన్నదానికి వెంటనే చెప్పే సమాధానం ఏమిటంటే పరమశివుడు. అందుకే ఈ దేశానికి అంతటికీ కూడా మధ్యలో ప్రవహించేటటువంటి నది ఏది ఉంటుందో, ఆ నదిలో దొరికేటటువంటి సాలగ్రామం ఏదుందో ఆ సాలగ్రామమే తీసుకొచ్చి పూజలో మధ్య భాగంలో పెడతారు. అలాగే ఏదో సువర్ణముఖరి నదిలో బంగారు తీగ లోపల ఉంటుంది. ఆ బంగారు తీగ లాంటిది ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది సాలగ్రామం. అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం, గంగానది సంగమం శోణభద్ర, శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గణపతి సాలగ్రామం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ స్నానం చేసి దోషిళ్లతో పైకెత్తారు గణపతి సాలగ్రామాలు. శోణానదిలో గణపతి సాలగ్రామం దొరుకుతుంది. అలాగే వెల్లం, సూర్య సాలగ్రామం, స్ఫటికం దొరుకుతుంది అక్కడ. అది సూర్య సంబంధం, స్ఫటికం. అలాగే నేపాల్లో ఉండేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది. ఈ 4. కానీ మధ్యలో ఉండేటటువంటి శివుడికి సంబంధించినటువంటి సాలగ్రామం ఏదుందో అది బాణం. బాణం అంటే ధనుర్బాణాల్లో ఉపయోగించేది కాదు, నల్లటి శివలింగం సాలగ్రామం ఉంటుంది. దాన్ని మధ్యలో పెట్టి పూజ చేస్తారు.
అంటే శివుడు మధ్యలో పెట్టి చేయడానికి దేశం మధ్యలో కూడా నిజానికి శివ సాలగ్రామమే దొరుకుతుంది. అంటే ఈ దేశము పూజా మందిరం అయితే మధ్యలో ఉన్నవాడు శివుడు. అంటే ఈ దేశం అనాదిగా ఎవరిని పూజ చేసింది అంటే శివుణ్ణి పూజ చేసింది అని గుర్తు. ఇప్పుడు ఈ 5 సాలగ్రామాలు ఉన్నాయనుకోండి, పూజా మందిరం కూడా అక్కర్లా, మా ఇంట్లో చోట్లేదు అనద్దు. ఓ చిన్న పెట్టి తీసుకుని 5 సాలగ్రామాలు ప్రతిరోజు పళ్ళెంలో పెట్టి కడిగేసి తుడిచేసి కాస్త గంధము బొట్టు పెట్టి ఓ తులసాకు ఓ మారేడు దళం వేసి నీ దగ్గర ఏముంటేది నైవేద్యం, ఓ బెల్లంగడ్డ నైవేద్యం పెట్టి ఈ 5 తీసుకెళ్ళి ఓ చిన్న పెట్టిలో పెట్టి తీసి గూడు మీద పెట్టుకో, నీ ఇంట్లో పూజ పూర్తవుతుంది. దేనికైనా చోట్లేదను, పూజకి చోటు లేదు అనవద్దు. ఎందుచేత అంటే చిన్న పెట్టెతో పూజ చేయవచ్చు. శంకరుల యొక్క పంచాయతన సిద్ధాంతం అంత గొప్పది. ప్రతి ఇంట పూజ జరగాలి, ప్రతి ఇంట గంట వినబడాలి. అందుకోసం శంకర భగవత్పాదులు వైదికమైన మార్గాన్ని అంత కిందకి తీసుకొచ్చేశారు. అయినప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈ పంచాయతన పూజలో సూర్యుడు ఒక ప్రధానమైనటువంటి స్వామి. షణ్మతాలలో మోక్షమివ్వగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు సూర్యనారాయణుడు. ఆయన యొక్క వెలుతురు అలా ఉంటుంది, ఆయన యొక్క కాంతి అలా ఉంటుంది. ఇక ఆ కాంతి ముందు వేరొక కాంతి నిలబడదు. కానీ ఆ కాంతి ఎవరి యొక్క చక్షుని పాడు చేయదు. ఏదో మధ్యందిన మార్తాండుణ్ణి నేను కంటితో అదే పనిగా చూస్తానంటేనే చెప్పలేను, కానీ ఆయన కాంతి అన్ని చోట్లకి వచ్చి అందరినీ ఉద్ధరింపజేస్తుంది. మనిషి పుట్టుక నుండి మోక్షము వరకు కూడా కిరణముల వలననే జరిగిపోతుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క లక్షణం 3 కూడా ఆ కిరణముల ద్వారా చేస్తాడు ఆయన. అది విశేషం. అందుకే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉండేది. ఏది చాలా చాలా గంభీరమైనటువంటి తత్వం ఉంటుందో దాన్ని చాలా చిన్న విషయం కింద మార్చి పిల్లలతో పాటలు పాడించేవారు. ఎందుకు పాడించేవారంటే చిన్నతనం నుంచి దాని వైభవం అర్థం కావాలి అని. నాకు ఈ విషయం చెప్తుంటే ఒక విషయం స్ఫురణకు వస్తోంది. మా చిన్నతనంలో పిల్లలందరితో పాట పాడిస్తుండేవారు. ఏమిటి ఆ పాట అంటే, ఏదో ఇలా గ్రీష్మ ఋతువు వస్తున్నప్పుడు ఎండలు కాసేదెందుకురా మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటెందుకురా వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా లోకులు బ్రతికేటందుకురా, లోకులు బ్రతికేదెందుకురా స్వామిని కొలిచేదందుకురా, స్వామిని కొలిచేదెందుకురా ముక్తిని పొందేటందుకురా. ఎండ దగ్గర ప్రారంభమై మోక్షం వరకు ఎలా ఎంత తేలికగా పిల్లలతో పాడించేవారు అంటే వాళ్ళకి ఆ సూర్యనారాయణమూర్తి వైభవం అర్థం కావాలి. ఏదో తెల్లవారి లేచి గడబిడ పరుగులు కాదు, తప్పకుండా ముందు జగచ్చక్షు ఆచార్య స్వరూపం, మహానుభావుడు, గురువు. ఆయన యజుర్వేదాన్ని ఇచ్చాడు. అంతటి మహానుభావుడు, పైగా హనుమకి గురుస్థానంలో ఉంటారు. గొప్ప వ్యాకరణాన్ని ఇచ్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడు గురువులకు గురువు. అటువంటి సూర్యనారాయణమూర్తికి లేచి నమస్కారం చేసినంత మాత్రం చేత చైతన్య దీప్తి కలుగుతుంది. అంతటి దీప్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఒక నమస్కారం పిల్లలు చెయ్యడం అలవాటు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారం రమ్మంటే చదువు వస్తుందేమో, సంస్కారం రావద్దు. సంస్కారముతో కూడిన చదువు ఏదుందో అది 7 తరాలను ఉద్ధరిస్తుంది. గురుముఖత వచ్చిన విద్య సంస్కారమునకు కారణమవుతుంది. సూర్యకిరణములు సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని శుద్ధ జలాలుగా మార్చి మేఘాలుగా తెచ్చి వర్షించినట్టు ఆయన అనుగ్రహం కలిగిన నాడు బుద్ధిలో సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కార వైభవం ఏర్పడాలి అంటే ఆ రశ్మి, అసలు ఆ కిరణములతో వస్తున్నటువంటి సూర్యబింబం ముందు ఆబాలగోపాలము నిలబడి నమస్కారం చేయాలి. అందుకే అసలు శివుడు అంటే మంగళకరుడైనటువంటి శివుడు ఎక్కడుంటాడు అంటే ఆ సూర్యబింబంలోనే ఉంటాడు. ఆ సూర్యబింబంలోనే నీలలోహిత రుద్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు దర్శనం చెయ్యడం అనేటటువంటిది అలవాటై తీరాలి.
ఆ కిరణములు సామాన్యమైనటువంటి కిరణములు కాదు. ఆ కిరణములతో ఆయన అనుగ్రహించకపోవడం అనేటటువంటి మాట ఉండదు. ప్రతి దాన్ని ఆయన స్పృశిస్తాడు, అన్నిటినీ ముట్టుకుంటాడు. ఆయన ముట్టుకున్నాడు కాబట్టి అది శుద్ధైందేమో తప్ప ఆయన ముట్టుకున్న కారణం చేత ఆయనకి మాత్రం అపవిత్రత రాదు. పైగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా అగ్నిపుటం పెట్టారండి అంటుంటారు. అగ్నిపుటం కాకుండా ఇంకో 2 పుటాలు ఉన్నాయి, సూర్యపుటం, చంద్రపుటం అంటారు. మళ్ళీ ఇందులో సూర్యపుటం పెట్టినటువంటి ఏ పదార్థమైనా సరే మనిషి ఆరోగ్యానికి ఢోకా లేని రీతిలో నిలబడి ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. సూర్యపుటం పడాలి పదార్థానికి. సూర్యపుటం పడ్డం అంటే దాని అర్థం అత్యంత ప్రధానమైనవి ఏవుంటాయో అవి సూర్యతప్తం చేస్తారు. అప్పడాలు ఉన్నాయనుకోండి, ముందు మూకుట్లో నూనెలో వేయించుకోవడం కన్నా ముందు దాన్ని పిండి చేసి ఒత్తి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. సూర్యకిరణాలు పెడితే ఏదో పలపలలాడుతూ విరిగిపోయేటట్టుగా అయిపోతాయి. జాగ్రత్తగా డబ్బాలో పెట్టి ఒక్కొక్కటి తీసి అమ్మ ఆ కుంపటి మీద కాల్చి కొద్దిగా నూనె రాసి వేస్తే ఇంత అన్నం తినేవాడు అంత అన్నం తింటాడు. ఆ సూర్యపుటం పెడితే తయారవుతుంది, దానికి ఔషధీతత్వం వస్తుంది. అలాగే గుమ్మడి విశేషమైనటువంటి జీర్ణశక్తినిచ్చి సూక్ష్మక్రిముల్ని నివారిస్తుంది. దాన్ని కూడా పచనం చేయరు, వండకుండా సూర్యరశ్మి చేత తప్తం చేస్తారు. ఉడియాలంటారు కదా, సూర్యపుటం పెడతారు. ఉరుగులు సూర్యపుటంతో చేస్తారు. ఏడాదంతా నిలవుండాలనుకున్నటువంటి పదార్థాలకి సూర్యపుటం పెడతారంటే మామిడి ముక్క తీసుకెళ్ళి ఎండలో పెడితే ఉరుగైతే బూజు పట్టదు, ఏడాది నిలవ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు భర్తకి బిడ్డలకి ఆరోగ్యం నిలబడడానికి అవసరం అనుకుంటుందో అప్పుడప్పుడు ఆ మామిడికాయతో ఇంటి ఇల్లాలు వంట చేసి వాళ్ళకి వడ్డిస్తుంది. కాబట్టి ఇవి సూర్యపుటంతో ఉపయోగిస్తారు. ఆ సూర్యుడు ఒక ఉపకారం కాదు, ఆయన యొక్క కిరణ స్పర్శ చేత అంతటి మహోపకారాన్ని చేస్తూ ఉంటాడు. ఓ రామ, అదిగో అంతటి మహోపకారం చేసేవాడు, అదిగో నీ ఎదుట ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మం, అంతటి మహోపకారి. సాధారణంగా మీరు లోకంలో చూడండి, 2 లక్షణములు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్తే మీకు తృప్తి ఉంటుంది. ఒకటి, ఆయన వినాలి. మీరు వచ్చి నాకు ఏదో కష్టం చెప్తున్నారనుకోండి, నేను ఇటుపక్కకి తిరిగి ఇంకోటి ఏదో వింటున్నాను అనుకోండి, మీరు చెప్తున్న వారికి చాలా బాధ కలుగుతుంది. నేను ఇంత కష్టం చెప్తుంటే ఆయన అటు తిరిగి ఇంకొకటి ఏదో వింటున్నారు. లేకపోతే నేను 2 చెవుల్లో దూదులు ఎట్టుకున్నాను అనుకోండి, అంటూ విని అన్నాను అనుకోండి, అసలు విన్నానా వినలేదా ఎవరికి తెలుసు? తెలీదు. లోకంలో ఉన్న దేవతామూర్తులందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కర్ణాభరణాలు ఎట్టుకుంటారు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం శూర్పకర్ణం, ఏనుగు చెవులు కాబట్టి ఏమీ పెట్టుకోడు, ఆడిస్తూ వింటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి చెప్పడం అంత సంతోషం ఎవరికి చెప్పినా రాదు. 2, మన ఎదురుగుండా అలా నిలబడి వినేవాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఆయనకి చెప్పుకున్నంత తృప్తి ఇంకొకటి వినాయకుడి దగ్గర కూడా రాదు. ఎందుకో తెలుసా? నేను ఒక విషయం మీతో చెప్పాను అనుకోండి, కష్టం వచ్చి చెప్పగానే మీరు చెలించిపోయి, ఏం బెంగపెట్టుకోకండి కోటేశ్వరారు, మీరు నమ్ముకున్న భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడని మీరు 2 చేతులు వేసి నా భుజాల మీద ఇలా తట్టారనుకోండి, నాకెంత సంతోషంగా ఉంటుంది. కిరణములు, కర్రములు, చేతులు అయినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పాననుకోండి, ప్రాతకాలంలో ఉదయిస్తుండగా ఆయనకి ఏదో కష్టం చెప్పుకొని నమస్కారం చేశాననుకోండి, ఆయన కిరణములు నా ఒంటి మీద పడతాయి. అంటే ఆయన చేతులతో ఇలా తట్టి, ఏం బెంగ పెట్టుకోకపోయి నేనున్నాను కదూ అంటున్నాడు. ఇంకా దేనికి బెంగ? అంతటి ఉపశాంతినివ్వగలిగినటువంటి బింబం, పరబ్రహ్మస్వరూపం, అదిగో ఆ సూర్యనారాయణుడు, అదిగో ఆ ఆదిత్యుడు, రశ్మిమంతం. మనం కాదయ్యా, ఈ శాంతి పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీళ్ళు ముగ్గురు సూర్యుడు ఉన్నాడు కదా అని చెప్పి పరమప్రశాంతంగా కాలం గడిపేస్తూ ఉంటాడన్నాడు మయూరకవి. మయూరకవి అని ఒక మహానుభావుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది ఒకప్పుడు. వస్తే వ్యాధి ఎలా పోతుందన్నారు. వ్యాధి పోవాలంటే ఒక్క సూర్యోపాసన చేత పోతాయి. అనేక వ్యాధులకు పరిష్కారం సూర్యోపాసన. అసలు నిజానికి ఆరోగ్యమే ఆయన అనుగ్రహం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అందుకే ఆయన నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. అంటే ఆయనకి దండం పెట్టేవాళ్ళు లేరని కాదు దాని ఉద్దేశం. అత్యంత సులభుడు, తేలికగా వశుడవుతాడు. ఇలా అంటే చాలు, మనస్ఫూర్తిగా
5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 11వదైన బుద్ధి స్థానాన్ని ఇలా అంటే చాలు. అందుకే సూర్య నమస్కారాలని ప్రత్యేకంగా ఒక ప్రయోగం మనకి సనాతన ధర్మంలో పూర్వం పిల్లలకి కూడా నేర్పేవారు ఆ సూర్య నమస్కారాలు. అందులోనే వ్యాయామం కూడా ఇమిడి ఉంది. సూర్యకిరణములలో ఉండేటటువంటి తేజస్సుని శరీరం పుచ్చుకోవడానికి వీలుగా అందులో మార్గాన్ని వ్యవస్థీకృతం చేస్తారు.